అన్నయ్యని బెడ్షీట్లో చుట్టి తీసుకెళ్ళండి. నేను యశోధర ఆంటీతో మాట్లాడతాను. వెళ్ళండి. అలాగే మేడం. ఎలా ఇక్కడ నుంచి ఎలా బయటపడాలి? ఆ చందు వీళ్ళకి ఏదో ఒకటి చెప్పుంటుంది. అందుకే అప్పుడు మాత్రం చంపకుండా ఆగారు. కానీ ఇక ఆగరు. ఆ మేనక అసలే తిక్కది. నా మీద కోపంతో ఉంది. తప్పకుండా నన్ను చంపుతుంది. ఏదో చందు చెప్పింది కాబట్టి ఆగిపోయింది. ఏం చేయాలి? ఇక్కడి నుంచి ఎలా బయటపడాలి? ఎస్, వీళ్ళని రెచ్చగొట్టాలి. వాళ్లకు వాళ్లే నన్ను కొట్టేలా చెయ్యాలి. ఇప్పటికిప్పుడే వాళ్ళకి నన్ను చంపేయాలి అనిపించాలి. అలా అనిపిస్తే వాళ్ళు నన్ను చంపేయాలనుకుంటారు. మేనక నన్ను ఇంట్లో చంపేయడానికి ఇష్టపడదు. తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ సమాధి దగ్గర చంపేయాలనుకుంటుంది. అలా చంపుదామని వీళ్ళు నన్ను బయటికి తీసుకెళ్తే ఏదో ఒకటి చేసి అక్కడి నుంచి తప్పించుకోవచ్చు. ఇక్కడి నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. వీళ్ళు నన్ను బయటికి తీసుకెళ్లేలా చెయ్యాలి. వీళ్ళని రెచ్చగొట్టాలి. ఎలా? ఎవరు లోపలికి రావడం లేదే. ఎస్, ఇదే కరెక్ట్. దీనికి మేనక కంటే తిక్క ఎక్కువ. ఇప్పటికిప్పుడే నన్ను చంపేయాలన్నంత పౌరుషం ఉంది. కానీ ఏం చెయ్యలేదు. దీనితో గొడవ పడితే ఇది కోపంతో రెచ్చిపోతుంది. ఇది మేనక కలిసి నన్ను బయటికి తీసుకెళ్తారు. అక్కడి నుంచి పారిపోవడం పెద్ద కష్టమేం కాదు. ఏ గాయత్రి,
ఏంటే పౌరుషం లేదా? నన్ను తీసుకొచ్చి ఇంట్లో బంధించారు. నన్ను ఏమీ చేయలేరా? ఏంటి అలా చూస్తావ్? నేను నీ మొగుణ్ణి చంపాను, ఆ మేనక వాళ్ళ అమ్మని చంపాను. కానీ మీరు నన్ను ఏమీ చేయట్లేదు, చోద్యం చూస్తున్నారు. తీసుకొచ్చి గదిలో పెట్టారు, సమయానికి ఇంత భోజనం పెడుతున్నారు. అంతేలే, అంతకంటే ఇంకేం చేస్తారే? ఏమీ చేయలేరు. మీకు చేత కాదు. ఇక్కడ ఉంది పూజ. పూజకేమన్నా జరిగితే మా అమ్మ చేతిలో అనవసరంగా చస్తారని భయం, వణుకు. అందుకే ఏమి చేయలేకపోతున్నారు. ఏంటి అలా చూస్తున్నావు? అలా పళ్ళు కొరుకుతున్నావేంటి? జాగ్రత్త, పళ్ళు ఊడిపోగలవు. పిచ్చిదానా, నువ్వు ఎంత చూసినా చూడటం వరకేనే. నువ్వెంతే బోడి. నువ్వు ఏం చేయలేవు. ఆ మేనక ఏం చేయలేదు. ఆ చందు కూడా నన్ను ఏమి చేయలేక, అక్కడ పెట్టుకోలేక ఇక్కడికి పంపించింది. 4 రోజులు మీరు ఇలాగే సేవలు చేసి ఆ తర్వాత మీకు చేత కాక ఇక్కడి నుంచి పంపించేస్తారు. అంతే. నన్ను ఏమీ చేయలేరు. ఏంటే వదిలేస్తుంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? రావే, నాకు ఇదే కావాలి. నేను వేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుంది. నువ్విలా టెంప్ట్ అవ్వడమే నాకు కావాలి. నాకు తెలిసే నువ్విలా టెంప్ట్ అవుతావని. ఏంటమ్మా అంత కోపంగా వెళ్తున్నారు? అది కొంచెం ఎక్కువ తక్కువగా మాట్లాడుతుంది, దాని పని చెప్తాను. అట్టాగే అమ్మా. ఏంటి అంత కోపంగా పరిగెత్తుకుంటూ వస్తున్నావు? ఏం చేస్తావు? ఏంటి ఫోన్లే కదా నూరుకుంటుంటే ఏమీ చేయలేదల్లా కనిపిస్తున్నాను నీకు. ఏంటి నిన్నేమి చేయలేమా? ఏమి చేయలేమా? నేను తలుచుకున్నావు అంటే నువ్వు చచ్చిపోతావు. ఫోన్లే కదా నిన్ను చస్తావు. నా చేతి చస్తావు. నువ్వే అన్నావు కదే చేతకందని ఏమీ చేయలేదని. చేతకంది తలుచుకుంటే ఏమవుతుందో తెలుసా? చేస్తావు. ఏంటి మేనకా గారు వచ్చి నిన్ను రక్షిస్తారనుకుంటున్నావా? ఆవిడ వచ్చే లోపల నేనే చంపేస్తాను. చావు చావే చావు. గాయత్రి, గాయత్రి, గాయత్రి ఆగు. ఏం చేస్తున్నావు? నేను చెప్పేది విను. ఈ రోజు దీన్ని వదిలిపెట్టను. మనకి చేత కాక సోద్యం చేస్తున్నామట. ఎక్స్ట్రాలు మాట్లాడుతుంది, అందుకే దీన్ని చంపేస్తాను. గాయత్రి ఆగు, ఆగు, ఆగమని చెప్తున్నాను కదా. ఎందుకు గాయత్రి, ఎందుకు దాన్ని చెప్తున్నావు? ఇది రెచ్చిపోతుంది మేనక గారు. బయట పని చేసుకుంటూనే నన్ను పిలిచి నన్ను మీరు ఏమీ చేయలేరే, నీకు చేత కాదు, నీ మొగుణ్ణి మేనక అమ్మని చంపేసినా నన్నేమీ చేయలేక ఇక్కడ తీసుకొచ్చి సేవలు చేస్తున్నారని వాగుతోంది. నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంది. దీన్ని మనం ఏమీ చేయలేమట. ఎందుకు మేనక గారు, ఎందుకు దీన్ని ఇంకా చూస్తున్నారు? చంపేయక. గాయత్రి, దాని టైం వచ్చినప్పుడు అది మన చేతుల్లోనే చేస్తుంది. రెచ్చిపోని. ఎన్ని రోజులు రెచ్చిపోతుందో రెచ్చిపోని. నువ్వు రా గాయత్రి, రా రా. అమ్మో, ఇది మొరటి దానిలా ఉంది. కాసేపైతే చంపేసేది. ఎలా ఎలా బయటికి వెళ్ళాలి? సమయానికి ఆ మేనక రాకపోతే అయ్యో
ఈ పాటికి చచ్చుండేదాన్ని. ఎరా ఆ కార్తిక్ గారిని తీసుకొచ్చారా? తీసుకొచ్చాం మేడం. తీసుకొచ్చారా? ఎట్టా తీసుకొచ్చారా? ఈ పాటి కార్తీక్ మిమ్మల్ని వేసేసి ఉంటాడు అనుకున్నాను. రై ప్లాన్ వేసి పట్టుకొస్తే ఎవ్వడు ఏమీ చేయలేడురా. అవును మేడం, మీరు చెప్పిన ప్లాన్ ప్రకారమే పడుకున్నామని పడుకున్నట్టుగానే బెడ్షీట్ కప్పి తీసుకొని వచ్చాం. అది మరి చెప్పరే, బెడ్షీట్ చుట్టూ తీసుకొచ్చారా? నేను అనుకుంటానే ఉన్నా మొదటి నుంచి ఏదో జరిగి ఉంటుందని. అదేంటోరా, కారెక్కిన దగ్గర నుంచి ఎడం కన్ను టపటపా టపటపా అని కొట్టుకుంటుంది. డెఫినెట్ గా ఈ బెడ్షీట్ ఇప్పు చూస్తే కదా తెలిసేది. లేదు మేడం, తీసుకొచ్చారు. దీక్ష డైరెక్ట్ గా పడుకున్న కార్తీక్ చూపించి మన వాళ్ళని తీసుకెళ్ళమని చెప్పింది. అందుకే మన ప్లాన్ ప్రకారం కార్తీక్ తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టాం. పద రండి. ఇప్పుడు చూద్దాం పద. పదరా. రండి మేడం. ఇదిగో మేడం, ఇతనే. రేయ్ కార్తీక్, పెద్ద మగాళ్ళలాగా బిల్డప్ ఇస్తావు. నరికేస్తాను, చంపేస్తాను, పొడి చేస్తాను అని ప్రగల్భాలు పలుకుతూ ఉంటావు కదరా. చూడు, నా మనుషులు నిన్ను ఎలా బంధించి తీసుకొచ్చారో చూడు. దిక్కులేని శవల్లా పడున్నావు కదరా. ఇందులో ఎవడున్నాడో తెలియకుండానే ఓ తెగ మాట్లాడేస్తుంది ఈవిడ. నిజంగా కార్తీక్ ఉండుంటాడా? రేయ్ విప్పండ్రా కట్లో. అలాగే మేడం. ఆగండ్రా. ఎందుకో? ఎందుకంటారేంటండి? ఆళ్లే చెప్పారు కదా పడుకున్న కార్తీక్ను దుప్పట్లో చుట్టి తీసుకొచ్చామని. ఇప్పుడు గాని మోట ఇప్పారనుకోండి, బయటకు వస్తే ఊరుకుంటాడండి. మనందరినీ ఇక్కడే చంపేసేసి అదే దుప్పట్లో చుట్టేసేసి ఏ పాడుపడ్డ బావిలోనో పడేసేసి వెళ్ళిపోతాడంతే. ఇప్పుడు ఏం చేయమంటావురా? ఏం చేయమంటారేంటండి? ఎందుకైనా మంచిది మీరు కొంచెం దూరంగా ఉండండి. ఇంకా బెస్ట్ చెప్పనా, ఓ మూల దాక్కోవడం బెటర్. అబ్బా ఏంట్రా ఏంటి? వీడికి భయపడుతూ నేను దాక్కోడానికా తీసుకొచ్చింది? ఏమండి, నా మీద కంటే మాత్రం మీ చెయ్యి ఊరికి లేస్తే మీకోసమే చెప్తున్నానండి. కనీసం ఏమండి మీరన్నా కొంచెం దూరంగా ఉండండి. మీరేంటి అట్టా చూస్తున్నారు? గన్నులు ఏం చేసి గురిపెట్టండి, తేడా వస్తే చేసేయండి. ఇదిగో కాళ్ళకో చేతులకో కొట్టండి, ప్రాణాలు తీశారు మీ అమ్మ కడుపులు మాడ. అయ్యా కార్తీక్ బాబు, నేననే మాటలు మీకు వినపడుతున్నాయో లేదో నాకు తెలియదు గాని మిమ్మల్ని చంపాలనే ఉద్దేశం నాకు ఏ కోశానా లేదండి. మీ శక్తి సామర్థ్యాలను మేము ఎదుర్కోగలమో లేమో అని మా మీద మాకే డౌట్ వచ్చి ఆత్మ సంరక్షణ కోసమే ఇలా తుపాకులు తీయమని చెప్పాను గాని వేరే దురుద్దేశమే లేదండి. యువర్స్ ఫెయిత్ఫుల్లీ నారాయణ. అపార్థం తీసుకోకండి. అయిపోయిందా? అయిపోయిందండి. అయిపోయిందా నీ సోది? నోరు మూసుకొనుండు. ఇప్పండ్రా తాళ్ళు.
ఏంటి అన్నయ్యని నా కళ్ళ ముందే తీసుకెళ్లారుగా మరిక్కడ వాళ్ళందర్నీ అన్నయ్య కొట్టేసి వచ్చేశాడా? అన్నయ్య, హాయ్ దీక్ష, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్నయ్య. దీక్ష, నా రూమ్లో రాహుల్ ఉంటాడు, కొంచెం నిద్రలేపమ్మ వెళ్ళి. థు. ఛీ. ఏంటన్నయ్య, రాహుల్ నీ గదిలో పడుకున్నాడా? అవునమ్మా, నిన్న రాత్రి ఇంటికొచ్చాడు, ఇక్కడే ఉండిపోయాడు. వెళ్ళి లేపు. అదేంటన్నయ్య, రాహుల్ ఎప్పుడొచ్చాడు? ఎప్పుడు నీ గదిలో పడుకున్నాడు? అదేంటి అలా అడుగుతావు? చెప్పానుగా రాత్రే వచ్చాడని. వెళ్ళి లేపు. రాత్రి తీసుకెళ్ళింది అన్నయ్య ప్లేస్లో ఉన్న రాహుల్నా? వెళ్ళు దీక్ష, వెళ్ళి లేపు, బయటికెళ్ళాలి. అలాగే అన్నయ్య. ఏంటి ఇలా జరిగింది? పైకి వెళ్ళకపోతే నా మీద అనుమానం వస్తుంది అన్నయ్యకి. ఎలా మేనేజ్ చేయాలి? రాహుల్ గదిలో లేడని చెప్తే ఇదేంట్రా, దీక్ష తీసుకెళ్ళింది, బెడ్రూమ్ లో ఉన్నాడు చూపెట్టింది, అదే బెడ్షీట్ లో మూట కట్టి తీసుకొచ్చామని ఓహో పెద్ద ప్రగల్భాలు పలికారు. తీరా చూస్తే మన రాహుల్ బాబుని తీసుకొచ్చారేంట్రా? ఒక్క ఫోన్ కాల్ చేస్తే వచ్చేసేవాడు కదా. తనకు అంతగా ఉక్రోషం ఉంటే వచ్చి మేడం పీక పిసుకుతాడు కానీ రావడం మాత్రం వచ్చేస్తాడు కదా. రేయ్, నువ్వెందుకు వచ్చావురా? ఏయ్, అది నేను అడగాలి. ఎందుకు ఎందుకంటే ఇక్కడ తీసుకొచ్చారు? చీచి, మీరని తెలిస్తే ఎందుకు తీసుకొస్తారు బాబు? అవును, మీరు ఆ ఇంట్లో ఆ బిడ్డ మీద ఎందుకున్నట్టు? అన్నయ్య, ఆ గదిలో రాహుల్ లేడు. లేడా? ఎంత పొద్దున్నే ఎక్కడికెళ్ళి ఉంటాడు? లక్ష్మి, లక్ష్మి. ఏంటి బాబు? రాహుల్ బయటికి వెళ్తానని నీకేమైనా చెప్పాడా? లేదండి, రాత్రి భోజనం పెట్టిన తర్వాత ఇంక నాకు బాబు కనిపించలేదు. సరే, నువ్వెళ్ళు. అంటే కార్తిక్ బెడ్ మీద పడుకున్న నన్ను ఎత్తుకొచ్చారంటే మీరు కార్తిక్ నెత్తుకురావాలనుకున్నారు, అంతేగా? అవునరా, ఆ కార్తిక్ గాడిని ఎత్తుకు రమ్మంటేనే వీళ్ళు నిన్నెత్తుకొచ్చారు. ఛీ, ప్లాన్ అంతా ఫెయిల్ అయింది బాబు. అనవసరంగా ఎలుకను పట్టడం కోసం కొండం తవ్వారు. ఆయన వీళ్ళ ఏదో ఆలోచన కాకపోతే ఏనికి ఎందుకు దొరుకుద్ది? నువ్వు నోరు మూయరా, పళ్ళు రాలగొడతాను. చండి మేడం, నష్టం ఏమీ లేదు. మనకు కావాల్సింది పూజ. పూజని రప్పించుకోవాలంటే వాళ్ళ మనిషిని ఎవరో ఒకరిని చంపేస్తామని బెదిరించాలి. ఇప్పుడు వీడు వాళ్ళ మనిషి. వీణ్ణి చంపేస్తామని ఆ కార్తిక్ గాడికి ఫోన్ చేసి బెదిరిస్తే వాడే పూజని తీసుకొని వస్తాడు. ఏమండి, మన రాహుల్ బాబుని చంపేస్తారా? ఏయ్, చంపితే ఈ భూమికి ఏమన్నా లోటా? ఏమండి, రాహుల్ బాబు మీ కొడుకండి. రేయ్, అది నేననుకున్నాను గాని వీడనుకోలేదురా. వీడెప్పుడో నన్ను కాదనుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు కూడా వీడక్కని కాపాడడం కోసమే నేను తాపత్రయపడుతున్నాను. నువ్వొక తల్లివి, అదొక అక్క, దాన్ని కాపాడటం కోసం నీ ప్రయత్నం.
చెత్త బుద్ధులు చెత్త ఆలోచనలు. రేయ్ చెత్త వెదవా, నోటికొచ్చినట్టు మాట్లాడకురా. నిన్ను ఇక్కడ కట్టేసి వాడికి ఫోన్ చేస్తే వాడే పరిగెత్తుకుంటూ వెళ్ళి పూజ ఎక్కడున్నా తీసుకొస్తాడ్రా. రేయ్ చంటే మేడం కట్టేండ్రా వీడిని. ఏయ్, పట్టుకోండ్రా. రేయ్, వదలండ్రా. రేయ్, వదలండ్రా. తప్పు బాబు, ఏయ్. మీ అమ్మగారే చెప్పారు. ఆవిడ చెప్పిన పని మేము చేయాలగా. ఏయ్, ఆగండ్రా. రేయ్, రేయ్, ఆ. వదలండ్రా నన్ను. రేయ్, రేయ్, వదలండ్రా. రేయ్, యశోదరా. రేయ్, రేయ్, వదలరా. రేయ్ ఫోన్ ఇవ్వరా. హలో, ఏం కార్తీక్, రాహుల్ కనిపించడం లేదని టెన్షన్ పడుతున్నావా? ఎవరు మాట్లాడేది? ఏంటి నీ శత్రువు వాయిస్ అప్పుడే మర్చిపోయావా? యశోదరా? ఎస్, యశోధరే. రాహుల్ ప్రస్తుతం నా దగ్గరే ఉన్నాడు. ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? రాహుల్ నీ దగ్గర ఎందుకుంటాడు? అవును కార్తీక్, నా పనులు కొన్ని నెరవేర్చుకోవాలంటే నాకు మీలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు కావాలిగా. నా కూతురు ప్రస్తుతం చందు దగ్గరుంది. దాన్ని విడిపించుకోవాలంటే నువ్వో రాహులో కావాలి. నిన్ను తీసుకురావడానికి ప్లాన్ చేశాను, కానీ రాహుల్ దొరికాడు. అయితే ఏంటి, నా పని నెరవేరుతుంది. యశోదరా, మర్యాదగా రాహుల్ని వదిలేసాయి, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. హే కార్తీక్, నువ్వు నన్నేమీ చెయ్యలేవు. చెప్పానుగా నా దగ్గర రాహుల్ ఉన్నాడని. వీడు నా కొడుకు అన్న విషయం నేనెప్పుడో మర్చిపోయాను. వీడు నన్ను చంపడానికి చాలాసార్లు ట్రై చేశాడు. ఇప్పుడు నేను వీణ్ణి చంపుతాను. చందు దగ్గరున్న నా పూజని తీసుకురావాలి. నా కూతుర్ని తీసుకొచ్చి నాకు అప్పగిస్తే వీడు బ్రతుకుతాడు. లేకపోతే వీడిని వదలను వదలను వదలను. ఏ యశోదరా, పిచ్చి పిచ్చిగా ఉందా? నీ అంతు చూస్తాను. రే కార్తీక్, ఇప్పుడు నువ్వు మాట్లాడాల్సింది నా అంతం గురించి కాదురా. చందుని ఎలా కన్విన్స్ చేసి పూజని తీసుకురావాలా అని ఆలోచించు. నీకొదొక్కటే మార్గం ఉంది, అది మాత్రమే చేయి. రాహుల్ వదిలేస్తాను. ఏ యశోదరా, హలో. రే చంటి, మేడం జాగ్రత్త. వీణ్ణి వదిలేశారనుకో తోక జాడిస్తాడు. అలాగే మేడం. రేయ్! ఏమండి 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 ఏమండి, ఒక్కసారి ఆలోచించండి. రాహుల్ బాబుని చంపేస్తారంటారండి. ఎంత కాదనుకున్నా మీ కొడుకు కదా. రేయ్, పిచ్చా, వాణ్ణి నేనెందుకు చంపుతానురా? మీరే అన్నారు కదండి పూజ పట్టరాపోతే రాహుల్ బాబుని చంపేస్తారని. చంపేస్తాను అని ఆ కార్తిక్ గడితో అంటాను, కానీ చంపను. వాడు నా బిడ్డరా, ఎంత కాదనుకున్నా నా బిడ్డ. వాడి మీద కోపం ఉంది కానీ చంపేంత కోపం లేదు. అవసరమైతే వాడిని మార్చుకునేంత ప్రేమ ఉంది. కానీ వాడు మారడురా. వాణ్ణి అలా తయారు చేశాడు. వీడు అంతే మూర్ఖంగా తయారయ్యాడు. మొత్తానికి మీ అబ్బాయిని ఎరేసి మీ అమ్మాయిని కాపాడుకోవాలనుకుంటున్నారన్నమాట. బ్రహ్మాండంగా ఉందండి మీ బిజినెస్. ఏంట్రా బిజినెస్సా? నా బిడ్డని కాపాడుకోవాలని నేను ఆరాటపడుతుంటే అది నీకు బిజినెస్ లో అనిపిస్తోందా? అదేం కాదులేండి. నడో. ఎక్కడైనా ఉందండి కూతుర్ని కాపాడుకోవటం కోసం కొడుకుని చంపేస్తానని అల్లుడిని బెదిరిస్తుందా? ఏంటానికి చిత్రంగా లేదు. యశోదరు కదా. రేయ్, వస్తున్నావా? వస్తున్నానండి. ఆంటీ, మీరు రాహుల్ని తీసుకెళ్లారు కదా? అవును దీక్ష, అయినా
కార్తిక్ గదిలో రాహుల్ ఉన్నాడేంటి? హ్మ్, మన బ్యాడ్ లక్ ఆంటీ. నిన్న కార్తీక్ అనేతో పాటు రాహుల్ కూడా మా ఇంట్లోనే ఉన్నాడు. నేను మాత్రం కార్తీక్ అన్నయ్య ఒక్కడే ఉన్నాడనుకున్నాను. అందుకే మన వాళ్ళకి చూపించాను. కానీ నాకు తర్వాత తెలిసింది అక్కడ కార్తీక్ అన్నయ్యకి బదులు రాహుల్ పడుకున్నాడని. ఛ! మన ప్లాన్ పాడైపోయింది. ఏంటాంటీ, రాహుల్ ఇప్పుడు వదిలేశారా? లేదు దీక్ష, రాహుల్ అడ్డు పెట్టుకుని కార్తిక్కి ఫోన్ చేసి పూజని తీసుకురమ్మని చెప్పాను. కార్తిక్కి రాహుల్ అంటే చాలా ఇష్టం. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ని నేనిప్పుడు క్యాష్ చేసుకోబోతున్నాను. కార్తిక్ నేనింతకు ముందే ఫోన్ చేశాను. చందు దగ్గరున్న పూజని తీసుకొస్తాడు. నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు కార్తిక్ని ఫాలో చెయ్యి. కార్తిక్ని ఫాలో అయితే మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి. అప్పుడు కార్తిక్ ఏమైనా తేడా చేసినా మనం పూజని దక్కించుకోవచ్చు. అలాగే ఆంటీ. చందుకు ఫోన్ చేసి తన దగ్గర ఉన్న పూజని తీసుకురావాలి. కార్తీక్ ఏంటి నాకు ఫోన్ చేస్తున్నాడు? కార్తీక్ ఎందుకు చేసుంటాడు? ఇప్పుడు కార్తీక్తో మాట్లాడితే నన్ను కలవాలంటాడు. తనిప్పుడిప్పుడే మేనకి దగ్గరవుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మాట్లాడితే బాగుండదు. చందు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? కావాలనే లిఫ్ట్ చేయట్లేదా? లేకపోతే ఫోన్ తన దగ్గర లేదా? యశోధర ఆంటీ చెప్పింది కరెక్ట్. అన్నయ్య చందుకి ఫోన్ చేస్తున్నాడు. చందు ఫోన్ లిఫ్ట్ చేయనట్టుంది. ఏదో ఒకటి చేయాలి. ఇక్కడే ఉంటే ఆ యశోధర రాహుల్ ఏమన్నా చేస్తుంది. తీసుకో. ఏంటి, నన్ను ఏమీ చేయలేక భోజనం పెడుతున్నారా? ఏంటి చూస్తున్నావు? చెప్పానా నాకు సేవలు చేసుకోవాలని? పెట్టో. బానే చేసావు.
చూసావా గాయత్రి, విధి ఎంత విచిత్రమైందో. మీరు నన్ను బంధించారు, కానీ ఏం లాభం? సమయానికి కడుపు నిండా భోజనం పెడుతున్నారు. నేనేం చేశాను? నీ మొగుడిని చంపాను, దాని అమ్మని చంపాను. అయినా మీరు నన్ను చంపడానికి ఆలోచిస్తున్నారు. దట్ ఈస్ పూజ. ఏంటే, ఏం మాట్లాడో? నోట్లో బెల్లం గడ్డ పెట్టుకున్నావా? తినేటప్పుడు మాట్లాడుకున్న తినడం నాకు చేత కాదు. ఏదైనా మాట్లాడు. అవునులే, నువ్వేం మాట్లాడగలవు? ఏమీ మాట్లాడలేవు. ఆఫ్టర్ ఆల్ పని మనిషివి. ఏంటి, అర్థం కాలేదా? మేనక నీకు ఎవరూ లేరని ఇంట్లో పెట్టుకోలేదు. నీలాంటి ఆడదుంటే తనకి ఇంట్లో అన్ని పనులు చేసి పెడుతుందని, వండి పెడుతుంది, అంట్లు కడిగి పెడుతుంది, బట్టలు ఉతికి పెడుతుంది అని ఇంట్లో పెట్టుకుంది. చూసావుగా, ఇప్పుడు కూడా నాకు భోజనం తను తీసుకురాలేదు, నీతో పంపించింది. నువ్వేం చేస్తావు? ఇప్పుడు నాకు భోజనం పెట్టి నేను తినేదాకా ఉండి, నేను తిన్న తర్వాత ఆ ప్లేట్ తీసుకెళ్లి నీట్గా కడిగి అక్కడ పెడతావు. అంటే నువ్వేంటో నీకు బాగా అర్థమైందిగా. పని మనిషి. సో నువ్వు నన్ను ఏమీ చేయలేవు, సేవలు చెయ్యడం తప్ప. బాగున్నాయి, టేస్ట్లు చాలా బాగున్నాయి. ఏం చూస్తున్నావు? తీసుకెళ్ళు. మేనకా గారు, పూజ మొత్తం తినేసింది. మొత్తం తినేసిందా? ఏమీ మిగల్చలేదా? మ్మ్హ్మ్. ఏయ్, ఏమైంది? ఇద్దరికి ఏమైనా పిచ్చెక్కిందా? ఎందుకలా పిచ్చెక్కినట్టు నవ్వుతున్నారు? హే పూజ, తెగ రెచ్చిపోయావు కదే. నిన్ను మేమేవి చేయలేమో అన్నావు కదే, అందుకే ఏం చెయ్యాలో డిసైడ్ అయ్యి చేశాం. ఏంటి అలా చూస్తున్నావు? అర్థం కాలేదా? పెట్టగానే తినేయడమేనా? వెనక ముందు చూసుకునేది లేదా? ఎన్ని రోజులైంది తిండి తినక? వస్తే పిచ్చిదానా, నీకు పెట్టిన అన్నంలో పాయిజన్ కలిపానే. మేనకా గారు, అన్నం తింటూ ఇది ఎన్ని మాటలన్నా తెలుసా? నేను పని మనిషినట. నా మొగుడిని చంపేసినా, మీ అమ్మగారిని చంపేసినా మనం ఏమీ చేయలేక దీన్ని అతిథిలాగా చూస్తూ మర్యాదలు చేస్తున్నామట, సేవలు చేస్తున్నామట. అవునే, నీకు అలాగే అనిపిస్తుంది. మా అక్క ఏదో చెప్పింది కదా అని నిన్ను వదిలేస్తుంటే నీకు అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు నీ చావు నువ్వే కొని తెచ్చుకున్నావు. అనవసరంగా మమ్మల్ని రెచ్చగొట్టావు. అందుకే
ప్రేమగా పాయిజన్ పెట్టావు. నువ్వు హాయిగా తినేసావు. తిండిపోతావు కదా. వెనక ముందు ఆలోచించలేదు. తినేసావు కదా, చావు. ఒక 10 నిమిషాల్లో రక్తం కక్కుకొని చస్తావు. ఏంటి మెనక ప్లీజ్, నీకు దండం పెడతాను, నన్ను చంపద్దు, నన్ను బ్రతికించు. మెనక ప్లీజ్ ప్లీజ్, నన్ను చంపద్దు, నన్ను బ్రతికించు ప్లీజ్. నీకు దండం పెడతాను మెనక, నన్ను బ్రతికించు. గాయత్రి, నువ్వైనా చెప్పు గాయత్రి ప్లీజ్. ఏంటే అంత దీనంగా మాట్లాడుతున్నా? ఇంతకు ముందు మహారాణిలా మాట్లాడా, ఈ ఇంటికి నువ్వే ఓనర్ అన్నట్టు మాట్లాడా. ఇప్పుడేమైంది? మెనక వద్దు వద్దు, నన్ను చంపద్దు, నన్ను త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి ప్లీజ్. మెనక ప్లీజ్, నీకు దండం పెడతాను ప్లీజ్ గాయత్రి ప్లీజ్. మెనక నిన్ను బతికించడం కాదే, చావు. చచ్చాక నీ శవాన్ని తీసుకెళ్లి ఊరి బయట ఎక్కడ మురిగుంటలో పడేస్తాను. పీడ పోతుంది. చావే, చావు. పద గాయత్రి. మెనక గాయత్రి ప్లీజ్ పోవే. మెనక తలుపు తీ. మెనక మెనక, నన్ను బ్రతికించు.